హలో అండి, వెల్కమ్ టు ఆసి సుధా ఆల్ ఇన్ వన్ ఛానల్. ఇప్పుడు మీకు చూపించింది పచ్చకర్పూరం అండి. ఈ కర్పూరం అనేది ఆయుర్వేద షాప్లో ఎక్కడైనా దొరుకుతుంది. పచ్చకర్పూరం అనేది ఇది అద్భుతమైన ఆయుర్వేదం పదార్థం అండి. ఇది పచ్చకర్పూరం వల్ల కలిగే లాభాలు గురించి తెలిస్తే నిజంగా అస్సలు వదిలిపెట్టరు. ముఖ్యంగా స్వీట్ వాడే పదార్థంలోని ఈ పచ్చకర్పూరం అనేది ఎక్కువ ఉపయోగిస్తారు. అంతేకాకుండా ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఈ పచ్చకర్పూరం అనేది యూజ్ చేస్తారు. మనం తిరుపతిలో వాడే లడ్డూలో కూడా ఈ పచ్చకర్పూరం అనేది వేస్తుంటారండి. వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం ఆయుర్వేద మెడిసిన్ అనేది యూజ్ చేస్తుంటాం కదా, ఆయుర్వేద మెడిసిన్లో కూడా ఈ పచ్చకర్పూరం అనేది ఇంట్లో ఉపయోగించే ముద్ద కర్పూరానికి ఈ పచ్చకర్పూరానికి చాలా తేడా ఉందండి. ఇది చాలా బెనిఫిట్ కలిగిన పచ్చకర్పూరము. ఇది ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తానండి. కొన్ని టిప్స్ అనేది ఈ వీడియోలో చూసండి. దానివల్ల ప్రయోజనాలు ఏటో ఎలా యూజ్ చేయాలని కూడా చూపిస్తాను. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి. ముందు టిప్ అనేది చూద్దాము. ముందు వచ్చేసి ఒక కర్చీఫ్ అనేది తీసుకున్నానండి. తీసుకుని అందులోకి నేను 2-3 దాకా బిర్యానీ ఆకులు అనేది వేసుకుంటున్నాను. ఒక 5 నుంచి 6 దాకా లవంగాలు అనేది వేసుకుంటున్నానండి. అందులోకి ఇలాగా నేను పచ్చకర్పూరం అనేది కొంచెం అంటే కొంచెం తీసుకోవాలి. మంచి స్మెల్ అనేది వస్తుందండి కొంచెం తీసుకున్నా కూడా. ఇలా తీసుకున్నాం కదా, ఇలా తీసుకున్న దాన్ని మనకి ఇలాగ దంచుకుని పౌడర్లో చేసుకోవాలి. ఆ పౌడర్ని వచ్చేసి ఇప్పుడు అందులో వేసేసుకోవాలండి. ఇలా వేసేసుకుని మనం ఒకసారి కలిపేసుకోవాలి. ఆ పౌడర్ అంతా మొత్తం అందులోకి కలిపేసుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఆ కర్చీఫ్ అనేది మనకి ఇలాగ ముడి వేసుకోవాలి. క్లాత్ ముడి వేసుకుని ఇంకో ఉంటుంది కదండి, అది ఇప్పుడు బయట కిటికీకి మనం పెట్టుకుంటే మంచి స్మెల్ అనేది నెగిటివ్ అనేది లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాం. ఇలాగ 3 వెల్లుల్లిపాయ రేకలు అనేది తీసుకున్నాను. వెల్లుల్లిపాయ రేకలు తీసుకున్నాం కదండి, ఇవి ఒకసారి దంచుకోవాలి. దంచుకున్నాక వాటికున్న పొట్టు అనేది వచ్చేస్తుంది. ఆ పొట్టు అనేది కంప్లీట్గా తీసేసుకోవాలి. తీసుకున్నాక అలా 3 రేకలు వేసుకున్నాను కదండి, అవి ఒకసారి దంచుకుందాము. ఇలా దంచుకుని తర్వాత వచ్చేసి దాంట్లోకి నేను పచ్చకర్పూరం బిళ్ళ అనేది వేస్తున్నానండి. ఇలా వేసుకుని మనం ఒకసారి దంచుకోవాలి మెత్తగానే. మొత్తం వెల్లుల్లిపాయలు అలాగే పచ్చకర్పూరం వేసుకున్నా కదండి, మొత్తం మిక్స్ అయిపోయి కొంచెం పేస్ట్ లాగా అనేది రావాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా దంచుకుంటే సరిపోతుంది. ఇట్లా దంచుకున్న దాంట్లో మనం రోజు కనుక తీసుకుంటుంటే మనకి గ్యాస్ట్రిక్ బొమ్మన అలసర కానీ ఏది ఉండదండి. డైజెషన్ ప్రాబ్లం కూడా ఏది ఉండదు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి నేను కొబ్బరి నూనె అనేది ఒక 2 స్పూన్స్ దాకా తీసుకున్నాను. ఇది ఇంట్లోనే ఆడించుకున్న కొబ్బరి నూనె అండి. ఇది హెల్త్కైనా హెయిర్కైనా చాలా మంచిది. అలాగే నేను పచ్చకర్పూరం కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండిటిని ఎలా యూజ్ చేయాలో మనకి ఎలాగా యూజ్ అవుతుందో అని కూడా చూపిస్తానండి. ఇప్పుడు 2 స్పూన్స్ దాకా కొబ్బరి నూనె అనేది తీసుకున్నాను ఒక గుంటగట్టులోని. అందులోకి కొంచెం అంతా నేను పచ్చకర్పూరం అనేది తీసుకుని పౌడర్ చేసుకుని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆ రెండాటిని కొంచెం స్టవ్ మీద అనేది హీట్ చేసుకోవాలి. మనకి వేసుకున్న కొబ్బరి నూనె అనేది కొంచెం చలికి అనేది గట్టినట్టు అయ్యింది కదండి, అది కూడా బాగా కరిగిపోతుంది హీట్ చేయడం వల్ల. మనకి పచ్చకర్పూరం అనేది వేసాం కదా, ఆయన వేయడం వల్ల మొత్తం మిక్స్ అయిపోయి మంచి ఆయుర్వేద మెడిసిన్ లాగా అనేది తయారవుతుందండి. ఇది ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో కూడా చూపిస్తాను మీకు. ఎక్కువ హీట్ చేసిన అవసరం లేదండి, కొంచెం గోరెచ్చి పెడితే సరిపోతుంది. అలా గోరెచ్చుకున్నప్పుడే మనకి ఎక్కడైనా కాలిన మచ్చలైనా లేదంటే కాలినవి ఉంటాయి కదండి, దానివల్ల చాలా మంట అనేది పుడుతూ ఉంటుంది. అలాగా మంట పుట్టినప్పుడు ఇలాగా కొంచెం అంతా హీట్ చేసుకుంటూ రాసుకుంటే మంట అనేది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇప్పుడు శీతాకాలం కదండి, శీతాకాలంలోని చర్మం అనేది డ్రై అయిపోతూ ఉంటుంది. అలా డ్రై అవ్వకుండా ఉండాలంటే ఇలాగ ఒకసారి మనం కొబ్బరి నూనెలో కొంచెం పచ్చకర్పూరం అనేది వేసుకుని రాసుకుంటే చర్మం అనేది డ్రై అవ్వకుండా ఉంటుంది. ఇలాగ ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలాగా మసాలా దంచుకునే రోల్ ఉంటుంది కదండి, ఆ రోల్ అనేది తీసుకుని అందులోకి 3 లవంగాలు అనేది వేసుకుంటున్నానండి. చిన్నది పచ్చకర్పూరం అనేది వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకుంటే దాని పచ్చకర్పూరం అనేది కొంచెం ఘాటు ఉంటుంది కదా, ఆ ఘాటు అనేది మనం భరించలేము. అందుకు చిన్నది వేసుకుని ఇలాగ దంచుకోవాలి. ఇలా దంచుకుంటే సరిపోతుందండి. చూస్తున్నా కదా, ఈ విధంగా దంచుకున్నాను. నేను దంచుకునేదాన్ని ఇప్పుడు పక్క పెట్టుకుందాము. తర్వాత వచ్చేసి 1 స్పూన్ దాకా నేను కొబ్బరి నూనె అనేది తీసుకున్నానండి. తీసుకుని మనం దంచుకున్న పౌడర్ అనేది ఉంది కదండి, అందులోకి అది వేసేసుకోవాలి.
వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్నాం కదా, ఇలా వాటిలోకి కొంచెం అంతా దూద్ అనేది తీసుకున్నాను నేను. తీసుకుని అందులోకి వేసుకుంటున్నానండి. వేసుకున్న ఆయిల్ అంతా మొత్తం పీల్చే విధంగా మొత్తం ఇలాగా కలుపుకుంటూ ఉండాలి. మొత్తం ఆయిల్ అంతా పీల్చింది కదా, ఇలా పీల్చుకున్నాక మనకి పిప్పుల సమస్య అనేది చాలా ఇబ్బంది పెడుతుంటుంది కదండి. అది తట్టుకోవడం చాలా ఇబ్బంది, చాలా బాధ కూడా వేసేస్తుంది. దానివల్ల తలపోటు కట్ట వచ్చేస్తుంది కదండి. ఆ పిప్పుల సమస్య లేకుండా ఉండాలంటే ఇది మనం పిప్పోని సమస్య అనేది ఎక్కడ ఉందో అక్కడ మనం పిప్పోని దగ్గర అనేది పెట్టుకుంటే పిప్పోని సమస్య అనేది తగ్గుతుంది. నొప్పి కూడా తగ్గుతుందండి. మనం లవంగాలు పచ్చి కొబ్బరి వేసాం కదా, ఈ రెండిట్ల వల్ల మనకి కొంచెం బాధ అనేది తగ్గుతుంది. పిప్పోన్లో ఉన్న నొప్పి కూడా తగ్గుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నాను. వాటర్ తీసుకుని అందులోకి కొంచెం అంతా పచ్చికొబ్బరి పౌడర్ అనేది వేసుకున్నానండి. వేసుకుని ఒకసారి కలుపుకొని, ఇది ఎక్కడైనా మీరు బెడ్రూమ్లో అయినా కిచెన్లో అయినా పెట్టుకుంటే మంచి ఫ్రెష్నెస్ అనేది వస్తుందండి. అంతేకాకుండా మనం కిచెన్లో పెట్టుకుంటే చిన్న చిన్న పురుగులు అనేది ఉంటుంటాయి కదండి, రెక్క పురుగులు లాంటివి. మనం ఎంత పోగొట్టినా కూడా అవి పోకుండా ఉంటాయి. ఇది ఇలా పెట్టుకోవడం వల్ల పచ్చికొబ్బరి అనేది కొంచెం ఘాటుగా స్మెల్ అనేది వస్తుంది కదా, దానివల్ల మనకి ఇంట్లో రెక్క పురుగులు లేకుండా ఉంటుందండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఒక బౌల్లోకి వాటర్ తీసుకున్నానండి. కొంచెం అంతా పచ్చికొబ్బరి అనేది తీసుకున్నాను. తీసుకుని దాన్ని కొంచెం పౌడర్ చేసుకుని వేసుకున్నానండి. వాటర్లోకి వేసుకున్నాక అందులోకి ఒక మూత దాకా నేను డెటాల్ అనేది వేసుకుంటున్నాను. వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఆ వాటర్లోకి డెటాలు ఆ పచ్చికొబ్బరి అనేది మొత్తం మిక్స్ అయిపోవాలండి. వాటర్లో కరిగిపోవాలి. అప్పుడు దాకా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లోకి నేను ఒక కర్చీఫ్ అనేది తీసుకున్నాను. చేసుకున్న వాటర్లోకి కర్చీపు ముంచేసుకుని మొత్తం తడుపుకోవాలి. తడుపుకున్నాక బూజు కర్ర పెట్టుకుని మీ బూజు కానీ క్లీన్ చేసుకుంటే మళ్ళీ బూజు అనేది పట్టుకుని ఉంటాయండి. సారీలు కూడా రాకుండా ఉంటాయి. అంతేకాకుండా స్టీల్ డబ్బాల దగ్గర మూల మూలన మీరు ఇలాగా మొత్తం బూజు అనేది పెట్టేస్తుంటాయి కదా, ఆ చోట్ల కూడా ఇలాగా క్లాత్ పెట్టి క్లీన్ చేసేసుకుంటే బూజు అనేది పట్టకుండా సారీలు లేకుండా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దామండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇలాగా నేను పచ్చికప్పరం పిల్లలతో పాటుగా నేను ఇలాగ 2 తమలపాకులు తీసుకున్నానండి. తీసుకుని దానిపైన 3 పచ్చికప్పరం బిళ్ళలు అనేది పెట్టుకున్నాను. పెట్టుకుని ఇంకో తమలపాకు తీసుకున్నాను కదండి, అది కూడా దానిపైన క్లోజ్ చేసుకుని పెట్టుకుంటున్నాను. వాటితో పాటుగా నేను ఒక పేపర్ తీసుకున్నానండి. పేపర్ పైన ఈ తమలపాకులు అనేది పెట్టాలి. పెట్టి నేను చూపించిన విధంగా ఇలాగ ఫోల్డ్ చేసుకుని పెట్టుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టుకుని ఇది ఎలా యూజ్ చేయాలండి, ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలండి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను మీకు. అంత ముందుగా ఈ వీడియో కనుక నచ్చితే కనుక ఒక లైక్ చేయండి. లైక్ చేసిన వల్ల నా వీడియో అనేది కొందరు షేర్ అవుతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదా, దాన్ని ఇప్పుడు హ్యాండ్ పర్స్లో కూడా పెట్టుకోవచ్చు, లేదంటే హ్యాండ్ బ్యాగ్లో అయినా పెట్టుకోవచ్చు అండి. పెట్టుకుని ఇలా మనం ట్రావెల్ చేస్తే మనకి మంచి ఫ్రెష్నెస్ అనేది బాగుంటుందండి. అంతేకాకుండా మన ఇంట్లో అధికంగా ఇబ్బంది ఉన్నా కూడా ఇలా హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని ఉంచుకుంటే మనకి ఆర్థిక ఇబ్బంది కూడా తగ్గుతుంది. అంతేకాకుండా మనకి నెగిటివ్ ఎనర్జీ లేకుండా మనకి చాలా ఫ్రీగా అనేది ఉంటుందండి. ఇది వారానికి ఒకసారి కూడా మార్చుకుని మళ్ళీ పెట్టుకోవచ్చు. ఈ పచ్చికప్పరం అనేది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుందండి. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలాగుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కన్నా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.